హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈరోజు వీడియోలో మనం మునక్కాయ పప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా కుక్కర్లో అరకప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని, కొద్దిగా ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోండి. పప్పు 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేదాకా అలాగే వదిలేయండి. తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికింటుంది. పప్పు గుత్తిని తీసుకొని పప్పు అంతా బాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. అవి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వాటిని 1 నిమిషం వేయించుకొని ఇందులోకి ఇప్పుడు 1 మీడియం సైజ్ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 మునక్కాడలను ఇలా పీసెస్ లాగా కట్ చేసినవి వేసుకోండి. వీటిని ఆయిల్లో 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మునక్కాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇవి కొద్దిగా మెత్తపడిన తర్వాత మూత తీసి 1 మీడియం సైజ్ కట్ చేసుకున్న టొమాటోని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు టొమాటో ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు మెత్తగా అయింటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు నుండి రసాన్ని తీసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును, 1.5 టీ స్పూన్ కారంను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే మునక్కాయ ముక్కలకి పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకోండి. అలాగే కుక్కర్లో 1/2 కప్పు నీళ్ళని పోసి ఇందులోకి వేసుకొని కలుపుకోండి. వాటర్ని మీకు తగిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా యాడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి. కొంచెం చిక్కగా ఉంటేనే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుచారుని 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. పప్పుచారు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే బాగుంటుంది. మళ్ళీ 2 నిమిషాలు మరలించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ పప్పుచారుని వేడి వేడి అన్నంలోకి, ఆమ్లెట్తో అయినా, అప్పడంతో అయినా తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పప్పుచారుని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.